వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుణమాఫీ సంబరాల్లో రైతులు కరువయ్యారని, అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లా మారిపోయింది అన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందన్నారు. అవే డబ్బులతో నేడు రుణమాఫీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణ పనులను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భారీ వర్షంలోనూ పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేవన్నారు. ఏమైనా సమస్యలున్నా దృష్టికి తేవాలని అధికారులను కోరారు. ఈఈ మధుసూదన్ రావు, ఏఈ వెంకటేష్, భరత్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంబరాలలో భాగంగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆటపాటలతో రైతులతో కలిసి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే తరలి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివాదన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చల్లని చూపుతో, రైతులు పాడి పంటలతో, యువత శక్తి సామర్థ్యాలతో, మహిళలు ఆర్థిక స్వావలంబనతో, పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలతో యావత్ తెలుగు రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అని సీఎం ట్వీట్ చేశారు. కాగజ్ నగర్ మండలంలోని బంజిరి గ్రామానికి వెళ్లే దారిలో నూతనంగా నిర్మితమవుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిర్పూర్ శాసనసభ్యులు రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని రైల్వే అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. వెంటనే మోటార్లు పెట్టి నీటిని తోడువేసి రాకపోకలను పునరుద్ధరించాలని వారిని ఆదేశించడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలసదన్ శిశుగృహ కేంద్రాన్ని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదన్లోని నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. కలెక్టర్ చిన్నారులను కాసేపు ఎత్తుకొని మురిసిపోయారు. శిశుగృహంలో చిన్నారుల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బాలసదన్ మేనేజర్కు సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెళ్ల చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలో ఇస్తామని చిన్నారెడ్డి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం కొండెడ్ గ్రామ అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి రైతుల ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిల చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.